మరి ఈ రోజు నేను మాట్లాడాలనుకున్న అంశము, నీ సహవాసము మారితే నీ భవిష్యత్తు మారుతుంది. దేవుడు మన జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు ఇవ్వాలనుకుంటారు. మనల్ని ఎన్నో గొప్ప ప్రాంతాల్లోకి పంపించాలనుకుంటారు. ఎన్నో గొప్ప కార్యాలు మన జీవితంలో చేయాలనుకుంటారు. కానీ కొన్నిసార్లు అది జరగదు. ఎందుకంటే మన చుట్టూ ఉన్న వాతావరణం కానీ, మన సహవాసం కానీ, మనం ఎలాంటి సంఘంతో, ఎలాంటి స్నేహితులతో మనము ఉంటున్నామా అన్న దాన్ని బట్టి కూడా ఉంటుంది. Sometimes God wants to do some great things in your lives. ఎన్నో ఆశీర్వాదాలతో నీ యొక్క జీవితం నింపాలనుకుంటూ ఉంటారు. కానీ కొన్నిసార్లు అది ఎందుకు జరగదంటే, నువ్వు ఉన్న వాతావరణం వల్ల, నీ చుట్టుపక్క ఉన్న జనాల వల్ల, నువ్వు ఎవరితో అయితే నీ సాంగత్యం ఎవరితో అయితే ఉంటుందో వారి వల్ల. అది నీ స్నేహితులు అవ్వచ్చు, బంధుమిత్రులు అవ్వచ్చు, నీ సొంత కుటుంబ సభ్యులు కూడా అవ్వచ్చు. కానీ అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ఏం చేయాలి అనేది మనం ఆలోచిస్తున్నట్టయితే, ఈ రోజు దేవుడు మీకు ఒక మార్గం ఇవ్వబోతున్నారు. ఆమెన్, ఆమెన్. మన జీవితంలో దేవుడు ఎన్నో ఉద్దేశాలు పెట్టి ఉన్నారు, ఎన్నో ప్రణాళికలు పెట్టి ఉన్నారు. కానీ మనకు తెలియకుండానే మనం ఉన్న ఆ యొక్క వాతావరణం వల్ల అది స్లోగా మనం మర్చిపోతూ ఉంటాం, దాన్ని మనం విడిచిపెడుతూ ఉంటాం. ఎన్నో సంవత్సరాల తర్వాత మనం తిరిగి చూస్తే, అరే నేను ఇలా ఉండే వ్యక్తిని ఇలా అయిపోయానేంటి అని ఎప్పుడన్నా ఆలోచించారా? నేను ఇంత యాక్టివ్గా ఉండేవాడిని, సంఘంలో ఎంతో యాక్టివ్గా నేను ఉండేవాడిని, కానీ ఏంటి ఇప్పుడు ఇలా అయిపోయానని ఎప్పుడన్నా ఆలోచించారా? లేకపోతే ఎంతో భయం లేకుండా నేను అందరితో మాట్లాడేవాడిని, సడన్గా ఎందుకు భయపడుతున్నానని ఆలోచిస్తున్నారా? అది మీలో ఉన్న భయము మీ పక్కవారు కూడా మీలో పెట్టింది అయి ఉండొచ్చు. మీలో ఉన్న ఆ యొక్క లిమిటేషన్స్ మీ పక్కవారు ఉన్నది కూడా పెట్టుండొచ్చు. అది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుడు ఈరోజు మీతో చెప్తున్నారు, నువ్వు ఎలాంటి వాతావరణంలో ఉన్నావు, ఎలాంటి సంఘంలో ఉన్నావు, ఎలాంటి జనాల మధ్యలో ఉన్నావు, ఎలాంటి కుటుంబ సభ్యుల మధ్యలో ఉన్నావు, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని దేవుడు ఈరోజు మళ్ళీ మనకి గుర్తు చేస్తున్నారు. కొన్నిసార్లు మనం అలాంటి పరిస్థితుల నుంచి మూవ్ అవ్వాలంటే, కదలాలంటే బాధపడుతూ ఉంటాము. ఎందుకంటే మనం చాలా కంఫర్టబుల్గా ఉన్నాం, అంతా బాగుందండి, చక్కగా ఉంది, చాలా సంతోషంగా ఉన్నాను, పెద్ద ఇబ్బందులు నాకేం లేవు అని అనుకుంటూ ఉంటాము. కానీ నీ ఆశీర్వాదాలని నువ్వు ఆపేస్తున్నావేమో ఒక్కసారి ఆలోచించాలి. సమ్ టైమ్స్ గాడ్ విల్ మూవ్ యూ టు న్యూ ప్లేసెస్ ఫర్ హిస్ వర్క్స్ టు బి డన్ ఇన్ యువర్ లైఫ్. నిన్ను కొత్త స్థలాల్లోకి పంపిస్తూ ఉంటారు, కొత్త జనంలోకి పంపిస్తూ ఉంటారు, కొత్త ప్రాంతంలోకి పంపిస్తూ ఉంటారు. ఎందుకంటే నీలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నారు. కానీ కొన్నిసార్లు మన కంఫర్ట్ వల్ల, మనం చాలా సౌకర్యంగా అయిపోయి పెద్ద గొప్ప విషయాలు ఏం వద్దులేండి అన్న ఒక ఆలోచనలోకి వెళ్ళిపోయి మనం ఆ యొక్క పరిస్థితుల్లోనే ఉండిపోతూ ఉంటాం. మనము మార్క్స్ వార్త చూసినట్టయితే 6వ అధ్యాయము 1-5 వరకు చూద్దాము. అక్కడ ఏం జరిగిందో చూద్దాము. యేసు ప్రభువు అక్కడ నుండి బయలుదేరి ఆయన స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధింపడం ఆరంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి, ఈ సంగతులు ఇతనికి ఎక్కడ నుండి వచ్చెను? ఇతనికి ఇయ్యబడిన ఈ జ్ఞానం ఎట్టిది? ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి ఇదేమి అని ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఇతడు మరియా కుమారుడు కదా, ఇతడు యాకోబు, యోసే, యూదా, సియోను అనువారి సహోదరుడు కదా, ఇతనికి సహోదరుమణులు ఎంతో మంది ఉన్నారు కదా అని చెప్పుకొనొచ్చు ఆయన విషయమై అభ్యంతరపడిరి. ఆమేన్. అందుకు యేసు ప్రవక్త తన దేశములోను, తన బంధువులలోను, తన ఇంటి వారిలోను తప్ప మరి ఎక్కడనూ ఘనహీనుడు కాడని చెప్పెను. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరుచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయలేకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. ఇక్కడ మనం చూసినట్టు మన జీవితం కూడా ఉందేమో ఒక్కసారి ఆలోచించాలి. దేవుడు మీ జీవితంలో కూడా ఎన్నో గొప్ప కార్యాలు చేయాలనుకున్నారేమో, కానీ అక్కడ మీరున్న ప్రాంతము నీ యొక్క ఆశీర్వాదాన్ని ఆపేస్తుందేమో. Probably there are a lot of people who were supposed to get some great works that day from Jesus. ఆ యొక్క ప్రాంతంలో ఉన్న ఎంతో మందికి ఎన్నో గొప్ప ఆశీర్వాదాలు, అద్భుత కార్యాలు జరిగేవేమో, కానీ ఆ ప్రాంతంలో ఉన్నందుకు, ఆ చుట్టుపక్క ఉన్న వాళ్ళు మాట్లాడినందుకు దేవుడు అక్కడ ఎటువంటి కార్యము చేయలేకపోయారు. అక్కడ చూసినట్టయితే దేవుళ్ళో ఆ శక్తి లేక కాదు, కొన్నిసార్లు మనం ఉన్న ఆ యొక్క ప్రాంతము ఇంకా శక్తివంతంగా ఉంటుంది. Because probably it was not because God was powerless over there, but the surrounding people were faithless. అక్కడ విశ్వాసమే లేదు. విశ్వాసము లేని దగ్గర, సందేహం ఉండే దగ్గర, దేవుని యొక్క కార్యములు జరుగుతాయి అన్న ఒక ఆలోచన లేని దగ్గర దేవుడు ఎటువంటి కార్యము చేయలేరు.
అక్కడ చిన్న విశ్వాసం ఉన్న ఆ యొక్క వ్యక్తిని కూడా చూడలేకపోయారేమో యేసు ప్రభు. అక్కడ ఆ యొక్క ప్రాంతం నుంచి ఏం చేశారు? వెళ్ళిపోయారు. అక్కడ ఎటువంటి కార్యము చేయలేకపోయారు. మన కుటుంబం ఎలా ఉంది? నేను గొప్ప కార్యాలు చేయడానికి పుట్టి ఉన్నాను అని నువ్వు ఆలోచిస్తున్నావు. నేను ఎన్నో కార్యాలు ఉద్దేశం కోసం నేను నడుచుకోవాలని ఆలోచిస్తున్నావు. కానీ నీ కుటుంబ సభ్యులే నిన్ను ఆపేస్తున్నారేమో. నీలో అంత గొప్పతనం లేదు, నువ్వు అలాంటి ప్రాంతంలోకి వెళ్ళకూడదు, నువ్వు ఇక్కడే ఉండు, ఈ పరిమితిలోనే ఉండు, దేవుడు నిన్ను ఏం గొప్ప కార్యాలు చేయడానికి పుట్టించలేదు, నువ్వు అంతగా ఆలోచించొద్దు అని ఎంతమంది ఎగతాళి చేశారు, ఎంతమంది మిమ్మల్ని ఆపివేశారని ఒక్కసారి ఆలోచించాలి. చిన్నప్పుడు మనం ఎన్నో గొప్ప కార్యాలు చేయాలనుకుంటాం కదండి. ఎన్నో ఏమవుతావు అంటే ఒక్కొక్కరు ఆస్ట్రోనాట్. ఇప్పుడు నేను మొన్న స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ యొక్క 5th నుంచి 8th క్లాస్ పిల్లల వరకు అందరినీ నేను అడిగాను, వాట్ ఈస్ యువర్ గోల్ అని, ఏం అవ్వాలనుకుంటున్నా అంటే ఒక్కొక్కరు ఆస్ట్రోనాట్ అవ్వాలనుకుంటున్నాను, పోలీస్ అవ్వాలనుకుంటున్నాను అని. అంతమంది పిల్లల్లో ఒక్క అబ్బాయి లేచి నేను ప్రైమ్ మినిస్టర్ అవ్వాలనుకుంటున్నాను అని అన్నాడు. చాలా ఆనందం వేసింది, చప్పట్లు కొట్టించాను ఆ రోజు పిల్లలందరి చేత. కానీ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, ఆ అబ్బాయికి ఉన్న ఉద్దేశాలు ప్రాబబ్లీ తను ఉన్న ఆ యొక్క పరిస్థితి కానీ, తను ఉన్న ఆర్థిక పరిస్థితి కానీ, తన తల్లిదండ్రులు కానీ వద్దొద్దు అంత లేదు, నువ్వు ఉండు అని చెప్పుండొచ్చు. రేపొద్దున నిజంగా తను ప్రధానమంత్రి అవుతాడా లేదా అనేది నాకు తెలీదు. కానీ ప్రాబబ్లీ ఆ ఉన్న ఒక చిన్న ఆశ కూడా పక్కన వారు చంపేస్తున్నారేమో. అది కొన్నిసార్లు మనకి వెంటనే జరగదండి, మెల్లిమెల్లిగా జరుగుతుంది, మెల్లిమెల్లిగా జరుగుతుంది. అది వాళ్ళు ఏమంటారంటే, అది నా ప్రేమ, అది నా రక్షణ, నేను నిన్ను ప్రొటెక్ట్ చేస్తున్నాను, నీకు ఎటువంటి బాధ పడకూడదని నేను నిన్ను ప్రొటెక్ట్ చేస్తున్నాను అని చెప్పి ఉండొచ్చు. బట్ ఇట్ కుడ్ బి దట్ దే ఆర్ కిల్లింగ్ దట్ పర్పస్ స్లోలీ. ఎంతమంది మన ఉద్దేశాలను అలా మర్చిపోయి యథావిధిగా మనం జీవిస్తున్నామో ఒక్కసారి ఆలోచించాలి. యథావిధిగా ఎలా మనం ఉంటున్నాము అనేది ఒక్కసారి ఆలోచించాలి. ఇక్కడ మనం చూసినట్టయితే యేసు ప్రభు ఆ యొక్క ప్రాంతం నుంచి వెళ్ళిపోయారు. అక్కడ ఉన్నది ఆ యొక్క ప్రాంతము, ఆ యొక్క పరిస్థితిలో ఆయన ఎటువంటి కార్యము చేయలేకపోయారు. నువ్వు అలాంటి పరిస్థితిలో ఉన్నావేమో ఒక్కసారి ఆలోచించాలి. ఆమేన్. మీ పక్క వారికి చెప్పండి, కదలండి అని చెప్పండి. నువ్వు ఎలాంటి స్థానంలో ఉన్నావంటే, నువ్వు కొన్నిసార్లు ఎలాంటి స్థానంలో నిన్ను నువ్వు ఉంచుకుంటావు అంటే అక్కడ నీ ఉద్దేశం కూడా చిన్నగా అయిపోతుంది. నువ్వు గొప్ప ఉద్దేశం కలిగి ఉంటావేమో, దానిని నీ పక్కవారు, నీతో నిన్ను ప్రేమించిన వారు లేకపోతే నీ స్నేహితులు దాన్ని చిన్నగా చేసేస్తారు. వద్దొద్దు వద్దొద్దు అని ఆపివేస్తూ ఉంటారు. ఎలాంటి సహవాసంలో నువ్వు ఉన్నావని ఒక్కసారి ఆలోచించాలి. నీ ఫ్రెండ్స్ కానీ నీ యొక్క పాపపు జీవితాన్ని నార్మలైజ్ చేసేస్తున్నారా? లేకపోతే నీ బంధుమిత్రులు నువ్వు దేవుని వైపు చూపించే విధేయతని ఎగతాళి చేస్తున్నారా? లేకపోతే నీలో ఉన్న ఆ యొక్క ఉద్దేశాన్ని, లేకపోతే నీలో ఉన్న ఆ యొక్క గొప్ప గోల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారా అని ఒక్కసారి ఆలోచించాలి. అదే డూయింగ్ దట్. If they're doing that, it's time for you to move out from that place. ఆ యొక్క సర్కిల్ నుంచి, ఆ యొక్క స్థానం నుంచి, ఆ యొక్క సహవాసం నుంచి నువ్వు కదిలే సమయం వచ్చింది. ఆమెన్. ఎందుకంటే అలాంటి స్థలంలో నువ్వు ఉంటే దేవుడు కూడా నీ జీవితంలో ఎలాంటి కార్యాలు చేయడానికి సరిపోదు అక్కడ. ఎందుకంటే విశ్వాసము తక్కువగా ఉంటుంది. యోసేపుని చూసినట్టయితే తను కూడా ఎంతో గొప్ప కళని కన్నాడు. ఆ యొక్క కళని తన యొక్క కుటుంబ సభ్యులతో కూడా పంచుకున్నాడు. ఆ యొక్క కుటుంబ సభ్యులు ఏం చెప్పారు? ఎగతాళి చేశారు. నువ్వా మమ్మల్ని వెళ్తావా, నువ్వా అంత గొప్పవాడు అవుతావా అని చెప్పి మాట్లాడారే కానీ నేను మీతో ఉన్నాను అని వారికి సపోర్ట్ చేయలేదు. కానీ మీరు చూసినట్టయితే యోసేపు తను ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా తను కాపాడుకున్నాడు. తను కానీ చెడు సహవాసంలో కానీ, చెడు ప్రాంతంలో కానీ, చెడు ఆలోచనల మధ్యలో ఉండుంటే తను పోతీఫరు యొక్క భార్య తన దగ్గరికి వచ్చినప్పుడు తన యొక్క ఆలోచనని తను తప్పుగా మళ్ళించి ఉండొచ్చు. కానీ తను అలా చేయలేదు. తను ఆ యొక్క జైల్లో ఉన్నప్పుడు తప్పుడు ఆలోచనల మధ్యలో తను బతుకుండొచ్చు, బయటకు వచ్చి ఇంకా ఘోరంగా తయారై ఉండొచ్చు. కానీ తను అలా చేయలేదు. బికాస్ హీ వాజ్ ప్రొటెక్టింగ్ హిస్ ఎన్వైరన్మెంట్. ఎంతమంది మన చుట్టూ ఉన్న ఆ యొక్క ఎన్వైరన్మెంట్ని మనం కాపాడుకుంటున్నాము? ఎంతమంది మన చుట్టుపక్క ఎవరితో మాట్లాడుతున్నాము, ఏం చూస్తున్నాము, ఎలాంటి వాళ్ళతో సహవాసం చేస్తున్నాము అని మనల్ని మనము కాపాడుకుంటున్నాము? లేదండి, అందరూ బాగానే ఉన్నారు, నేను వాళ్ళతో లేకపోతే నన్ను చులకనగా చూస్తారు, నేను వాళ్ళతో లేకపోతే నన్ను వేరేగా చూస్తారు అన్న ఒక ఆలోచనలో నడుచుకుంటున్నావా? నువ్వు అలాంటి ఆలోచనలో నడుచుకుంటున్నట్టయితే దేవుడు నీ జీవితంలో చేయాల్సిన కార్యాలని నువ్వే ఆపేసుకుంటున్నావు. యు నీడ్ టు బి బోల్డ్ ఎనఫ్ టు మూవ్. ఆ యొక్క స్థలం నుంచి, ఆ యొక్క సహవాసం నుంచి, ఆ యొక్క సర్కిల్ నుంచి మూవ్ అయ్యే ధైర్యము దేవుడు నీకు ఇచ్చి ఉన్నారు. నువ్వు ఏం చేయాలి? ముందడుగు వేయాలి.
ఆ యొక్క స్థలం నుంచి నువ్వు మారాలి. దేవుడు నీ జీవితంలో కొన్ని చేయాలంటే నువ్వు కొన్ని స్థలాల నుంచి మారాలి, కొన్ని సంఘం నుంచి మారాలి, కొన్ని సహవాసాల నుంచి మారాలి. ఆ మారే ధైర్యము నీకు రావాలి. ఆమేన్. అందుకే మనకు ఎవరు కావాలండి? దేవుడు మనకు కావాలి. ఆ ధైర్యం మనలో రావాలి అంటే దేవుడు మనలో ఉండాలి. ఆమేన్. God has blessed everyone with something or the other. దేవుడు మన జీవితంలో ఏదో ఒక విత్తనము మన జీవితంలో పెట్టి ఉన్నారు. మీరు చూసినట్టయితే విత్తనము ఎందుకండి ఎదగదు? దానిలో ఉన్న ఆ యొక్క సామర్థ్యం లేక కాదు, దానిలో ఆ కేపబిలిటీ లేక కాదు, అది చెట్టుగా మారి ఫలాలనిచ్చే కేపబిలిటీ లేక కాదు, అది ఎలాంటి నేలలో విత్తి ఉందో దాని వల్ల. The problem is not with the seed but in the soil. The problem is not in you, but it is in the people you are mingling with. It is in the environment you're sitting with. It is in the circle you're sitting with. ఎలాంటి స్థలాల్లో నువ్వు ఉంటున్నావు, ఎలాంటి స్థలాల్లో నువ్వు నివసిస్తున్నావు, ఎలాంటి జనాల మధ్యలో నువ్వు నివసిస్తున్నావు. వారు నీ యొక్క ఉద్దేశాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారా? నీ ఉద్దేశం చెప్పడానికి కూడా నువ్వు భయపడుతున్నావా? చెప్తే నన్ను ఎగతాళి చేస్తారేమో అన్న అలాంటి వ్యక్తుల మధ్యలో ఉన్నావా? నీ ఉద్దేశం చెప్తే బ్రదర్ నేను నీతో ఉన్నాను, సిస్టర్ నేను నీతో ఉన్నాను, నువ్వు ముందడుగు వేయని చెప్తున్నారా? హౌ ఈజ్ యువర్ ఎన్వైర్న్మెంట్ టుడే? నీ యొక్క చుట్టుపక్కల ఉన్న పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించాలి. ఈజ్ సంథింగ్ స్టాపింగ్ యూ టుడే? Are they limiting your capability today? నువ్వు ఎలాంటి స్థితిలో నువ్వు ఉన్నావు? విత్తనం దేవుడు నీ జీవితంలో వేసి ఉన్నారు. ఆ విత్తనంలో ఎన్నో ఉద్దేశాలు ఉన్నాయి, ఎన్నో కేపబిలిటీస్ ఉన్నాయి, ఎన్నో కార్యాలు చేసే శక్తి, జ్ఞానము, బలము నీలో ఉంది. కానీ నువ్వు ఆ విత్తనాన్ని తీసుకెళ్ళి ఎక్కడ నాటుతున్నావు? ఎలాంటి నేలలో నాటుతున్నావు? ఎలాంటి జనాల మధ్యలో పంచుకుంటున్నావు? ఎలాంటి జనాల మధ్యలో నువ్వు దాన్ని ఎదగింప చేయాలని ఆలోచిస్తున్నావు? దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. సంసోన్ని చూసినట్టయితే తనకి ఎంతో శక్తినిచ్చారు దేవుడు, ఒక ప్రణాళికనిచ్చారు, ఒక ఉద్దేశాన్ని ఇచ్చాడు. కానీ తనేం చేశాడు? చెడు మార్గంలోకి పడినందుకు తన యొక్క శక్తిని కోల్పోయాడు. దేవుడు తన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేసి ఉండేవారేమో, కానీ దాన్ని చెయ్యలేకపోయారు. ఎందుకంటే చెడు సహవాసంలో ఉన్నాడు. He was in the wrong circle. He was among the wrong people. Amen. The seed does not die because it is not capable, but it is because it is in the wrong soil. అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు నువ్వు గుర్తుపట్టలేకపోతున్నావా? ముందున్నట్టు నువ్వు ఉండట్లేదా? లేకపోతే నీలో ఆ యొక్క వెలుగు, ఆ యొక్క విశ్వాసము నువ్వు కోల్పోయావా? ఒక్కసారి నీ చుట్టుపక్క ఎలాంటి జనాల మధ్యలో ఉన్నావని ఒక్కసారి ఆలోచించాలి. నువ్వు ఇతరుల్ని లేవనెత్తుతున్నావా, లేకపోతే నువ్వు కూడా వాళ్ళలో కలిసిపోయి ఒకరిలా ఉండిపోతున్నావా అని ఒక్కసారి ఆలోచించాలి. చేంజ్ యువర్ సర్కిల్, యువర్ ఫ్యూచర్ విల్ స్టార్ట్ చేంజింగ్. నీ యొక్క పర్యావరణం, నీ యొక్క వాతావరణం, నీ యొక్క సంబంధాలు నువ్వు మారిస్తే నీ భవిష్యత్తు కూడా మారడం మొదలు పెడుతుంది. ఎలాంటి మనుషుల మధ్యలో నువ్వు నివసిస్తున్నావు? నీ భవిష్యత్తు మార్చాలనుకుంటున్నావా? నువ్వు కదలాలి. ఆమేన్. నువ్వు కదలడం మొదలు పెట్టాలి. వెన్ యూ మూవ్ థింగ్స్ చేంజ్. నువ్వు కదలకుండా అదే ప్లేస్లో ఉంటాను అంటే మారదు. నువ్వు ఎన్నో ఫాస్టింగ్ ప్రేయర్స్ చేసి ఉండొచ్చు, ఎన్నో ప్రార్థనలు చేసి ఉండొచ్చు, ఎన్నో చర్చిలకి వెళ్ళి ఉండొచ్చు, కానీ అంతా చేసి నువ్వు మళ్ళీ అదే సంఘంలోకి, అదే సంబంధంలోకి నువ్వు వెళ్తే మార్పు ఎలా వస్తుంది? When you are recharged here and you go back and they drain you out, how will the change come in your life? How will there be a change in your life? ఎంతమందికి మార్పు కావాలి? వాళ్ళు కదలాలి. కదలండి. పక్కవారికి చెప్పండి కదలండి. పడుకోకండి, కదలండి అని చెప్పండి. ఎవరైనా పడుకున్నారేమో వాళ్ళు ఒకసారి లేపండి, పక్కవారికి తట్టి పడుకోకండి, కదలండి అని చెప్పండి. ఆమేన్. కదిలితే దేవుని కార్యాలు మొదలవుతాయి. కదిలితే దేవుని యొక్క బలమైన కార్యాలు నీ జీవితంలో కనపడతాయి. ఆయన యొక్క ఆశీర్వాదాలు నీ జీవితంలో కనపడతాయి. ఆయన ఏం చేయాలనుకుంటున్నారు నీ జీవితంలో, నిన్ను ఎలా మలచాలనుకుంటున్నారో ఆ యొక్క ఉద్దేశాలు నీకు కనబడడం మొదలెడతాయి. వెన్ యూ స్టార్ట్ మూవింగ్, న్యూ ఆపర్చునిటీస్ విల్ స్టార్ట్ కమింగ్. నువ్వు కదలడం మొదలు పెడితే కొత్త ద్వారాలు కనబడుతూ ఉంటాయి, కొత్త ద్వారాలు తెరుచుకుంటాయి, కొత్త సంబంధాలు ఏర్పడుతూ ఉంటాయి. ఏ సంబంధాలు అంటే నిన్ను ఎదిగింప చేసే సంబంధాలు. అక్కడ మీరు చూసినట్టయితే యేసు ప్రభు ఆ యొక్క జనాలతో మాట్లాడాలని ట్రై చేయలేదు, వాళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చేయలేదు, లేకపోతే వాళ్ళలాగా వాళ్ళ యొక్క లెవెల్లోకి దిగిపోవాలని ట్రై చేయలేదు. హీ జస్ట్ లెఫ్ట్. మనం ఏం చేస్తూ ఉంటాము? వాళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాము, వాళ్ళకి ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తుంటాము, లేదంటే మనల్ని వాళ్ళతో ఉండడానికి మనల్ని యొక్క ఆలోచనల్ని తగ్గించుకొని వాళ్ళతో ఉంటూ ఉంటాము. బట్ జీసస్ డిడ్ంట్ డూ దట్. హీ జస్ట్ లెఫ్ట్ and he was surprised at their faith.
ఎంత ఫెయిత్ తక్కువ ఉంది అని చెప్పి ఆశ్చర్యపోయారు. ఇంత అవిశ్వాసమా అని చెప్పి ఆశ్చర్యపోయి వెళ్ళిపోయారు. ఈరోజు అలాంటి అవిశ్వాసము నీలో ఉందా? ఒక్కసారి ఆలోచించు. దేవుడు నీ దగ్గర నుంచి అలా వెళ్ళిపోకుండా ఆపాలి అంటే నీవు ఆ యొక్క స్థలం నుంచి మారాలి. When you change your circle, you will change your circumstances. నీ పరిస్థితులు మారాలంటే నువ్వు ఎలాంటి జనాల మధ్యలో ఉన్నావో ఆ యొక్క స్థలం నుంచి నువ్వు మారాలి. ఆ యొక్క స్థలము మారితే నీ యొక్క పరిస్థితి మారుతుంది, నీ భవిష్యత్తు మారుతుంది, నీ యొక్క ఆలోచన మారుతుంది, నీ యొక్క జీవన విధానము మారుతుంది. Until and unless you're stuck with those people, నీ జీవన విధానము మారదు. మళ్ళీ తిరిగి అదే తప్పులు చేస్తావు, అదే మాటలు మాట్లాడతావు, అదే ఆలోచనలో ఉంటావు, అదే బతుకుతూ ఉంటావు. But God has designed you for a great thing. He has put some great ideologies, ideas and purpose in your life. అది మనం మర్చిపోకూడదు. ఆమెన్. అందరం కూడా నుంచుందాము. ఈ రోజు దేవుణ్ణి మనకి ధైర్యం ఇవ్వమని అడుగుదాము. దేవా, నా యొక్క పరిస్థితులు మారడానికి నాకు ధైర్యం ఇవ్వు. దేవా, నా యొక్క సంబంధాల్ని మార్చుకోవడానికి నాకు ధైర్యం ఇవ్వు అని చెప్పి ఒక్కసారి అడుగుదాం. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, నేను ఎలా అండి నా కుటుంబాన్ని వదిలేస్తాను, ఎలా అండి నా యొక్క స్నేహితుల్ని వదిలేస్తాను అని ఆలోచిస్తున్నావేమో. మరి అలాంటి ఆలోచనలు, అలాంటి పరిస్థితుల్లో ఉంటే ఈ రోజు దేవుని యొక్క బలమైన వాక్యము నీకు కంచెగా ఉంచమని ప్రార్థన చేయి. ఆయన యొక్క ఆత్మ నింపుదల నీలో ఉంచమని ప్రార్థన చేయి. ఎంత అంటే ఏ మాట కూడా నిన్ను ఇంకా కదపకుండా, ఏ మాట కూడా నిన్ను ఇంకా తప్పు దారి పట్టించకుండా సరైన దారిలో, సరైన ఉద్దేశంలో నడిపించే ఆ యొక్క బలాన్ని దేవుడు నీకు దయచేయమని ఈ రోజు అందరం కూడా కళ్ళు మూసుకుందాము, తలలు వంచుకుందాము, మన యొక్క కానుకలు మన చేతిలో పట్టుకుందాము, మనము ప్రార్థన చేద్దాము. దేవా, ఈ రోజు దేవా ఈ యొక్క ఉదయకాలంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా, మీరు ఈ రోజు మాతో మాట్లాడిన విధంగా తండ్రి దేవా మాకు బలాన్ని ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా, ఆ యొక్క తప్పుడు సహవాసం నుంచి కదలడానికి, దేవా ఆ యొక్క అవిశ్వాసపు జనాల నుంచి కదలడానికి దేవా మా యొక్క ఉద్దేశాల్ని మళ్ళీ గుర్తు చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా, మీరు మాకు తండ్రి దేవా పిరికితనము గల ఆత్మ ఇవ్వలేదు కానీ దేవా శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ ఇచ్చారని నమ్ముతున్నాం తండ్రి. దేవా, అట్టి మనుషుల్లాగా, అట్టి మనసు కలిగి తండ్రి దేవా మా యొక్క ఉద్దేశం వైపు నడవడానికి కావాల్సిన బలము, శక్తిని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా, మీరు మా జీవితంలో చేయాలనుకున్న కార్యాలన్నీ కూడా తండ్రి దేవా జరిగే విధముగా తండ్రి దేవా మా జీవితాల్ని మలుచుకోవడానికి దేవా మాకు దయ చూపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా, గివ్ us a way out of Father. తండ్రి, మేము ఆ యొక్క స్థలం నుంచి మారడానికి మాకు దారి చూపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మమ్మల్ని మేము మార్చుకునే విధంగా దేవా ఇంకా గొప్పగా తండ్రి మీ యొక్క రాజ్యంలో వాడబడ్డానికి తండ్రి దేవా మా పైన కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా, ఈ రోజు మేము ఆ యొక్క లిమిటేషన్స్ అన్నీ కూడా వదలాలనుకుంటున్నాం తండ్రి. ఆ యొక్క అనవసరమైన స్నేహాలు వదలాలనుకుంటున్నాం తండ్రి. అనవసరమైన బంధాల నుంచి మేము బయటికి రావాలనుకుంటున్నాం తండ్రి. దేవా, మమ్మల్ని విడిపించమని ఈరోజు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా, దీవించుము, ఆశీర్వదించుము తండ్రి. దేవా, అలాగే ఇస్తున్న కానుకలు బట్టి దేవా ప్రార్థన చేస్తున్నాం. ఇస్తున్న హస్తాన్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. దేవా, ఈ రోజు వినబోయే వాక్యము తండ్రి దేవా మాకు ఇంకా తండ్రి బలాన్ని దేవా మా యొక్క మనసులు శుద్ధీకరించే విధంగా ఉండాలని ప్రార్థన చేస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. అందరం కలిసి చెప్దాము, ఆమెన్, ఆమెన్.